ప్రస్తుతం మనతో పాటు రాజయ్య గారు ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు ఈరోజు అంటే మీ నియోజకవర్గం సాక్షిగా కూడా కొండ సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి నడుస్తుంది. అండ్ కడియం శ్రీహరి దమ్ముంటే రాజీనామా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ రాజీనామా చేస్తే ఏ విధంగా ఉండవచ్చు సార్? అంటే ఇప్పటికైనా రాజీనామా చేస్తారా? అది ఏదన్నా ఒక మాట మీద నిలబడేవాడైనా, రాజ్యాంగానికి కట్టుబడేవాడైనా, లేదా ప్రజాస్వామ్యానికి కట్టుబడేవాడైనా, లేదా నైతిక విలువలు ఉన్నవాడు ఏదైనా మాట్లాడతాడు, నిలబడతాడు, మాట మీద నమ్మొచ్చు. కానీ ఆయన అవకాశవాద రాజకీయాలు చేసే రాజకీయ నాయకుడు కడియం శ్రీహరి. ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు తప్ప ఆయనకు ప్రజాసేవ చేసేలేదు. ఆయన గెలుపు 4,000, 7,000, అది బీఆర్ఎస్ పార్టీ మొన్న 7,000, అది కూడా ఎక్కువ. సో ఉదాహరణకు నేను గెలిచిన 58,000, 37,000, 33,000, 12,000. అంటే ఈ ప్రజాబలం అంటే ఇట్లా ఉంటుంది. కానీ ఏనాడు కూడా అవకాశవాద రాజకీయాలు గెలిచినవాడు. సో ఈ రోజు ఎవరినైనా ఎదిగేవాళ్ళని చూసి తోడువాడు. ఆయన కనులు పచ్చిగడ్డి చూస్తే కూడా ఇది ఎండిపోతుంది అంటారు. అంత దుర్మార్గం చూపు అయినది, అంత బ్యాడ్ నేచర్. అంటే సో అట్లా ఈ రోజు సురేఖ మీద మాట్లాడడం అనేది ఆయన స్థాయి కాదు. ప్రోటోకాల్ ఈజ్ ప్రోటోకాల్. నువ్వు అదే నీ పనుల కోసం సురేఖ దగ్గర పోయి అమ్మ ఈ పనులు అంటే గ్రేట్ గా పోయి సార్ మీరు వచ్చిన నేను పోతాను చేసి సందేహం పెట్టించి పంపే పరిస్థితి ఉండదు. అట్లా కాకుండా అహంతో నేను పోతా నేనే చేసుకుంటాను వెళ్తే అంటే చెడపోకురా చెడదు అంటారు కదా, తప్పకుండా చెడిపోయేది కడియం శ్రీహరి. అండ్ సార్ 117 స్థానాలు గెలుస్తాం, 180 స్థానాల కానీ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, దాని మీద ఉత్తర ప్రగల్భాలు. ఆయన ఏంటంటే గోబెల్స్ ప్రచారం చేసి అట్లా చూస్తున్నాడు కానీ క్షేత్రస్థాయిలో లేదు. సింగిల్ డిజిటే 10 స్థానాలు దాటే పరిస్థితి రాదు కాదు కూడా. ఎందుకంటే ఏ వర్గమైన దగ్గర ఉన్నది రాము ఇవరికి ఎంత మంది కొట్టేసిండో, మొత్తం రైతులందరూ రుణమాఫీ చేస్తా 100 రోజుల్లో అయిపోతే దసరాకి చేస్తారని చెప్పేసి మొత్తము తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద కొట్టేసిండు. ఆ దేవుళ్ళందరూ ఇప్పుడు బాధపడే పరిస్థితి. మళ్ళీ రాముల వారి మీద కొత్తగా వేసేది ఉన్నది. ఆయన నేను గింతే ఇత్తే ఆయన నేచరే అంతే డిస్ట్రక్టివ్ నేచర్, కన్స్ట్రక్టివ్ నేచర్ కాదు. అందుకనే హైడ్రా పేరు మీద అనేక ఇల్లు కూడా కొట్టడము, మూసి ప్రక్షాళన పేరుతో ఇల్లు కూడా కొట్టడము, హిట్లరు నాకు ఇష్టమైన నాయకుడు, నేను ఆయన వారసుని చెప్పుకోవడము, ఇజ్రాయెల్ ఇరాక్ లో ఎట్లా విధ్వంసం జరుగుతుంటే ఎట్లా నా దగ్గర జరుగుతుంది అట్లా అని చెప్పినంత నీచ సంస్కృతి గల వ్యక్తి. కాబట్టి ఏదో ఏఐసిసికి ఏటీఎం గా పనిచేస్తున్నాడు, రాహుల్ గాంధీ కప్పం కడుతున్నాడు, పదవి కాపాడుకుంటున్నాడు తప్ప ఆయనకు ఆత్మీయతను పంచి 4 ఓట్లు సంపాదించుకునే పరిస్థితి లేదు. ఆయనకు ఆత్మీయత లేదు. తప్పకుండా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో.